ఒక సీనియర్ నేత, దేశంలోనే నేను సీనియర్ నేతను, అత్యంత సీనియర్ ముఖ్యమంత్రిని, దేశంలో నాకన్నా సీనియర్ లీడర్ని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందరన మందుపాటు చేతిలో పెట్టుకొని తమ్ముళ్ళు మీకు మంచి మందుని ఇస్తాను అన్నటువంటి మాట చెప్పడం ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ప్రజల యొక్క వీక్నెస్ని క్యాచ్ చేసుకోవాలనుకున్నాడో, లేకపోతే సంసారాలు పాడు చేయాలనుకున్నాడో, ప్రజలపైన కక్ష కట్టాడో తెలియదు. కానీ గతంలో ఏ రాజకీయ నాయకుడైనా కూడా మీకు మంచి విద్యనిస్తాం, లేదా మీకు మంచి ఆరోగ్యాన్ని అందజేస్తాం అన్నటువంటి విషయాలు చెప్పినటువంటి మనం చూసాం. కానీ బహిరంగ సభలలో నిస్సిగ్గుగా మహిళలు ఉంటారు, అందరూ ఉంటారన్న ఆలోచన చేయకుండా మందు చేత ఇలా పట్టుకొని మీకు మందు అందజేస్తాను అని చేతులు ఊపి చెప్పినటువంటి పరిస్థితి చూసి నిజంగా ఆశ్చర్యం వేసింది. తర్వాత ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మంచి ఆలోచనలు తనకు వస్తాయి అనుకుంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కన్జంప్షన్ తగ్గించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాడు, మరి ఈరోజు తీసుకుంటే కన్జంప్షన్ పెంచాడు. ప్రజలకు ఎక్కువగా బెల్ట్ షాపులు ఇష్టానుసారం ఓపెన్ చేసి ఇష్టానుసారం తాగండి అన్నాడు. రాష్ట్ర ఆదాయం చూస్తే తగ్గింది.